దేశమంతా ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడు ఎవడు? అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించుదవు. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తెదవు. నా గొప్పతనమును వృద్ధి చేయము. నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయము. దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవ, స్తారాతో నిన్ను కీర్తించదు. నేను నిన్ను కీర్తించున్నప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును. నాకు కీడు చేయి చూచువారు సిగ్గుపడి ఉన్నారు, వారు అవమానం పొంది ఉన్నారు. అలాగా నా 4 దినమెల్లా నీ నీతిని వర్ణించును. ప్రభు సహాయం కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి ఎంతగానో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మిమ్మల్ని ఆరాధించడానికి మేము కూడి ఉన్నాము. మీ మాటలు మాకు అనుగ్రహించండి. నా వాగ్దాటి, నా వాక్చాతుర్యం, నా యొక్క భాష దూరం చేసి మీరు మాత్రమే మాతో మాట్లాడండి. మీరు మాతో మాట్లాడితే మేము నీవు అంగీకరించిన ఆరాధన మేము అర్పించగలం. సహాయం చేయమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనము చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగం ప్రధాన గాయకునికి దావీదు రచించిన జ్ఞాపకార్థమైన కీర్తనని 70వ కీర్తనలో ఉంది. బహుశా కంటిన్యూషన్. ఇక్కడ 4 విషయాలు నేను మీ దృష్టికి తీసుకుని వచ్చి ఆ తర్వాత ఆరాధనలోకి వెళ్దాం. మొదటిగా 19వ వచనంలో, దేవా నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? మొదటి విషయముగా ఆయన నీతి గురించి మనం ఆలోచించుదాం. నీతిమంతుడు ఒక్కడునూ లేడని వాక్యంలో రోమీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మదేవుడు మన కోసం రాసి పెట్టాడు. ఒక్కడు నీతిమంతుడు లేడు. నీతిమంతుడు దేవుడే. ఆయన నీతిమంతుడు అని మనం వాక్యంలో చూస్తున్నాం. ఆయన క్రియలు నీతితో కూడినటువంటివి. యిర్మీయా గ్రంథం 9:24లో ఆ మాట వ్రాయబడి ఉన్నది. ఆయన క్రియలు నీతితో కూడినవి. మీరు బైబిల్ తీస్తే చూడండి. అతిశయించువాడు దేవుని బట్టి అతిశయించవలనగా, దేనిని బట్టి అతిశయించవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని నన్ను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ వాక్య భాగంలో దేవుని యొక్క క్రియలు నీతివంతమైనటువంటివి. ఆయన క్రియలలో ఆయన నీతిని మనం చూస్తాం. నీతి అంటే మన భాషలో మోరల్ వాల్యూస్ అంటారు కదా. మోరల్ వాల్యూస్ వ్యారీస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. భారతదేశంలో నీతి అనబడేది మరొక దేశంలో నీతి కాకపోవచ్చు. కానీ సార్వత్రికమైనటువంటి నీతి దేవునిలోనే మనం చూస్తాం. ఆయనే నీతిమంతుడు. ఆయన క్రియలు నీతితో కూడినవి అని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన స్వరూపము నీతియుక్తమైనది. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే, నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు. నీతి స్వరూపుడవగు తండ్రి
అని సంబోధిస్తున్నాడు యేసు ప్రభు. ఆ 17వ వచనం హై ప్రీస్ట్లీ ప్రేయర్ అని చెప్పి మనం చూస్తాం. కాబట్టి ఆయన స్వభావం, మనము ఆరాధించు దేవుని యొక్క స్వభావము నీతితో కూడినది. ఆయన క్రియలు నీతితో కూడినవి. ఆయన స్వభావం నీతితో కూడినది. మూడవదిగా చూస్తే ఆయన చట్టము, దేవుని చట్టము ఆయన నీతిని చూపిస్తుంది. కీర్తనల గ్రంథము 33, కీర్తనలు 33లో ఆ మాటలు రాయబడి ఉంటాయి. కీర్తనలు 33వ అధ్యాయము 4, 5 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. కీర్తనలు 33, 4, 5 వచనాలు. యెహోవా వాక్యం యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. ఆయన నీతిమంతుడు కాబట్టి నీతిని ప్రేమించువాడు. ఆయన చేసిన చట్టములన్నీ నీతితో కూడినవే. ఆయన వాక్యము నీతితో కూడినది. ఆయన వాక్యం యథార్థమైనది అని రాయబడ్డది. కాబట్టి ఈ ఈ నీతిమంతుడైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధించటానికి ఇక్కడ చేరి ఉన్నాం. ఆయన నీతిని బట్టి మనం ఆయనను ఆరాధించుదాం. ఆయన నీతిమంతుడు గనుక ఆయన నీతిని మనకు ఆపాదించాడు. యేసు ప్రభు యందు విశ్వాసముంచుట ద్వారా మన పాపములను ఆయన రక్తంలో కడిగి నీతిమంతులుగా తీర్చాడు కదా. హి డిక్లేర్డ్ us as righteous. మనము వీఆర్ నాట్ రైచియస్, వీఆర్ డిక్లేర్డ్. ప్రకటించాడు దేవుడు, నా నీతిని దేవరాజు మీద ఆపాదించాను, హీ ఈజ్ రైచియస్ అని. అలాగే మనందరినీ కూడా. కాబట్టి మనల్ని నీతిమంతునిగా తీర్చినటువంటి నీతిమంతుడైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధించడానికి ఇష్టపడదాం. రెండవదిగా చూస్తే, రెండవ మాటను మనం చూస్తే ఇక్కడ వాక్యంలో, అంటే ఈ 19 నుంచి 24 వరకు ధ్యానించిన వారు మరొక విధముగా చెప్పవచ్చు. కానీ నేను కొన్ని మాటలు మాత్రమే దీంట్లో తీసుకొని మనకు అవసరమైన సమయాన్ని బట్టి ప్రకటించడానికి ఇష్టపడుతున్నారు. రెండో విషయంగా చూస్తే, అనేకమైన కఠిన బాధలను మాకు కలుగు చేసిన వాడా. ఇది మనం చూద్దాం. దేవుడు అనేకమైనటువంటి బాధలను మాకు కలుగు చేసిన దేవాడా, నీవు మరలా మమ్ము బ్రతికించెదవు. భూమి యొక్క అగాధ స్థలములో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తుదువు. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగు చేసిన వాడా. ఇక్కడ కీర్తనీయుడు దేవుడు కలుగు చేసిన అనేకమైన బాధలను గురించి స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. ఈ బాధలను, కఠిన శ్రమలను అనుమతించుటలో అది దేవునికి ఇష్టమైనది. మనము ఆయనకు సమీపము కావాలని, ఆయన స్వారూప్యంలోనికి ఎదగాలని కొన్ని సందర్భాల్లో కొన్ని శ్రమలు అనుమతిస్తాడు. అవి మన మేలు కొరకే అని మన సంఘ వాగ్దానం ఈ సంవత్సరం కదా. దేవుడు శ్రమలను అనుమతించినప్పుడు వాటి ద్వారా మనకు ఏమి నేర్పిస్తాడు దేవుడు, ఏ పాఠము నేర్పిస్తాడు, మనం ఏ విషయాల్లో దేవుణ్ణి గాయపరుస్తున్నాము, దేవుని యొక్క మనసును దుఃఖపెడుతున్నాం, తిరిగి మనం ఆయనకు స్వారూప్యంలో రావటానికి కఠినమైన బాధలు కొన్ని సార్లు అనుమతిస్తాడు. ఒకసారి చెప్తాడు వినవు, రెండోసారి చెప్తావు వినవు. కఠినమైన బాధలను దేవుడు అనుమతిస్తాడు. వాటిని బట్టి మనం దేవుని ఆరాధించవలసిన వారమే కానీ దేవుని మనం దూషించకూడదు. శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, బాధల గుండా వెళ్తున్నప్పుడు దేవునికి స్తుతించవలసిన వారమే అంటున్నాం. ఆయన ఆరాధించవలసిన వారమే అయి ఉంటున్నాము.
యోబు జీవితంలో చాలా చక్కటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం రాసిపెట్టాడు. 23:10లో యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనంలో, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడితిని అన్నాడు. శోధించిన తరువాత, ఇక్కడ శోధించడం అంటే అపవాది శోధించే శోధన కాదు, పరీక్షించడం. కొన్ని పరీక్షలు పంపిస్తాడు దేవుడు మన యొక్క విశ్వాసంలో మనం బలపడటానికి కొన్ని పరీక్షలు పంపిస్తాడు. వాటిని మనము స్వీకరించి దేవుని మహిమపరచడానికి ఇష్టపడవలసిన వారమే కానీ దేవుణ్ణి దూషించకూడదు. అలాగే 1 పేతురు 1:7లో కూడా పేతురు చక్కటి మాటలు అక్కడ వ్రాయబడ్డాయి. తీసి చూడండి. 1 పేతురు 1 అధ్యాయము 7వ వచనంలో, సువర్ణము నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. కాబట్టి దేవుడు అనుమతించు శ్రమలు, శోధనలు మన ఘనతకు, మెప్పుకు కారణం. మెప్పుకు, మహిమకు, ఘనతకు కారణమవుతుంది. ఈ అగ్ని పరీక్ష, ఒక లోహాన్ని కంసాలి కాలుస్తుంటాడు. ఎంతవరకు కాలుస్తాడు? ఆ లోహంలో ఉన్న సన్నసన్నటి రంధ్రాలన్నీ బూడిపోయేంత వరకు కాలుస్తుంటాడు అనమాట. ఆ తర్వాత పటిష్టమైనటువంటి లోహం లభిస్తుంది. మన జీవితాల్లో కూడా ఇటువంటి లోపాలు ఉన్నప్పుడు దేవుడు కాలుస్తూ ఉంటాడు. శ్రమల ద్వారా, శ్రమలను అనుమతించడం ద్వారా మన విశ్వాసం ఈ పరీక్షలకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, ఘనత, మహిమ కలుగుటకు కారణమవుతుంది. కాబట్టి దేవుడు ఇక్కడ 2వ మాటగా చూస్తే, కఠినమైన బాధలు మనకు కలుగు చేసి వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు కదా, వదిలిపెట్టలేదు. ఈజిప్టు నుండి కనాను దేశానికి దేవుడు సంవత్సరాలు తీసుకున్నాడు కదా. హార్డ్లీ టేక్స్ 11 days. ద జర్నీ టేక్స్ ఓన్లీ 11 days. 11 దినాల్లో ప్రయాణం చేసి కానాను దేశానికి రావలసినటువంటి వారిని 40 సంవత్సరాలు దేవుడు సమయం తీసుకొని నడిపించాడు. ఆ 250 నుంచి 400 కిలోమీటర్లు, అంటే చెన్నై వరకు అనుకుందాం. 40 సంవత్సరాలు దేవుడు శ్రమల గుండా, కఠిన బాధలు పరుస్తూ, ఆయనను నొప్పించినప్పుడు, ఆయన మనసును బాధ పెట్టినప్పుడల్లా దేవుడు వారికి శ్రమలను అనుమతించాడు. కాబట్టి మన జీవితాల్లో దేవుడు శ్రమలను అనుమతించినప్పుడు ఖచ్చితంగా మనం స్తుతించబద్దులమై ఉన్నాం కానీ ఆయనను మనం దూషించకూడదు. కాబట్టి ఇక్కడ 11 దినాలు 400 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించటం షార్టెస్ట్ రూట్. అనేక సందర్భాల్లో మనకు అది ఆశీర్వాదకరంగా ఉండవు. తొందరగా పెళ్లి కావాలా, తొందరగా ఉద్యోగం కావాలా, తొందరగా ఇల్లు కట్టుకోవాలా. షార్టెస్ట్ రూట్ ఈజ్ నాట్ ద బెస్ట్ రూట్ ఆల్వేస్, బికాస్ ఇట్ బైపాసెస్ సమ్ ఆఫ్ ది ప్రేషియస్ థింగ్స్ ఇన్ లైఫ్. జీవితంలో ప్రశస్తమైనటువంటి వాటిని కోల్పోతాం తొందరగా. దేవుని సమయం కోసం మనం వేచి ఉండవలసిన వారమై ఉంటున్నాం. ఆ విధముగా వేచి ఉన్నవారు అందరూ ఆశీర్వదించబడిన వారే. 3వ విషయంగా చూస్తే ఇక్కడ 71వ కీర్తన 3వ వచనం,
రెండవ వచనం, మూడో విషయంగా 22వ వచనంలో మనం చూస్తే, నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యంతో నిన్ను స్తుతించెదను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారాతో నిన్ను కీర్తించెదను. నేను ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, ఆరాధన దేవుని యొక్క పరిశుద్ధతలో చూచినప్పుడు, దేవుని పరిశుద్ధతను చూచినప్పుడు మన యొక్క మనస్సాక్షి మేలుకొల్పబడుతుందని విలియం టెంపుల్ 4 విషయాలు చెప్పాడు ఆయన ఆరాధన గురించి. నాకు ఇక్కడ మనకు అవసరమైనది మాత్రమే నేను చెప్తా. దేవుని యొక్క పరిశుద్ధత మన యొక్క మనస్సాక్షిని మేల్కొల్పబడటం, అదే ఆరాధన. ఆరాధన ఆ విధంగా పుట్టుకొస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధతను మనం చూసినప్పుడు మనము ఆయనను ఆరాధించకుండా ఉండలేము. మన యొక్క మనస్సాక్షి మేల్కొల్పబడి ఆరాధించగలుగుతాం, ఆరాధనకు దారితీస్తుంది అనే విషయాన్ని. ఆయన పరిశుద్ధ నామం, ఆయన పరిశుద్ధతను చూసినప్పుడు మన మనస్సాక్షి మేల్కొల్పబడుతుంది. ఆ 6వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఎప్పుడైతే యెషయా దేవుని యొక్క పరిశుద్ధతను చూశాడో కదా, ఆయన పరిశుద్ధతను చూసినప్పుడు, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన ప్రజలతో మధ్య నివసించువాడను, అయ్యో, అపవిత్రమైన పెదవులు కలవాడను. అది ఆరాధన. అలాగే 24వ అధ్యాయం 16వ వచనంలో కూడా మీరు చూస్తే, యెషయా గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే కూడా, అయ్యో, నాకు శ్రమ, నేను చెడిపోతిని. ఆయన పరిశుద్ధతలో, ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి నేత్రములు మనం చూసినప్పుడు, ఆయన ముఖ కాంతిలో, ఆయన పరిశుద్ధతలో మనం ఏమిటనేది మనకు తెలుస్తుంది. మనల్ని మనం చూసుకుంటే చాలా పరిశుద్ధులంగా మనం అనుకుంటాం. మనల్ని మనం చూసుకుంటే మనలో లోపాలు ఏం కనపడవు, ఎదుటి వాళ్ళ లోపాలే కనపడుతుంటాయి కదా. ఆయన పరిశుద్ధతలో, ఆయన ముఖ కాంతిలో మనల్ని మనం చూసుకోవటమే ఆరాధనకు దారితీస్తుంది. ఆరాధన, అదే ఆరాధన. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన ప్రజల మధ్య జీవిస్తున్నాను, చెడిపోతుని, అయ్యో అనే మాటే ఆరాధన అని కొంతమంది గ్రంథకర్తలు చెప్తుంటారు. కాబట్టి ఆయన యొక్క పరిశుద్ధతలో మన యొక్క జీవితాన్ని చూసుకున్నప్పుడు ఆరాధించకుండా ఉండలేము. మూడవదిగా చూస్తే, మూడవ విషయంగా 23వ వచనంలో, నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును. ఆయనను కీర్తించినప్పుడు ఆయన విమోచించిన జనులము. నన్ను ఆయన విమోచించాడు, నా విమోచకుడు. పాపము యొక్క దాస్యము నుంచి, పాపము యొక్క బంధకాల నుంచి నన్ను విమోచించాడు అని గుర్తించి మనం ఆరాధించకుండా ఉండలేం. మన విమోచకుణ్ణి మనం ఆరాధించకుండా ఉండలేము. కాబట్టి నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయను. ఆయన ఎప్పుడైతే ఆయన మనల్ని విమోచించాడు, ఆయన రక్తంలో మన పాపములు కడిగాడు, పాపపు దాస్యం నుంచి, అధికారం నుంచి విమోచించాడు, నీతిమంతునిగా తీర్చాడు అని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఎదుట సాగిలపడి ఆరాధిస్తాం. కాబట్టి ఆయన మన యొక్క విమోచకుడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా, నాకు కీడు చేయజూచువారు వారు అవమానము పొంది ఉన్నారు. ఆయన నీతిని వివరిస్తూ ఈ యొక్క కీర్తనీయుడు ముగిస్తాడు. ఆయన నీతి 71:2లో, నీ నీతిని బట్టి
71:15 నీ నీతిని నీ రక్షణను, 16 నీతిని మాత్రమే నేను వర్ణించెదను. ఈ కీర్తన అంతా కూడా దేవుని యొక్క నీతిని వర్ణిస్తున్నాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చివరి విషయంగా, నాకు కీడు చేయ జూచువారు సిగ్గుపడి ఉన్నారు. ఎప్పుడు సిగ్గుపడతారంటే, మనకు కీడు చేయ జూచిన వారిని గూర్చి మనము స్తుతించినప్పుడు, ప్రార్థించినప్పుడు. ఇది నాకు తెలియక నన్ను చాలా మంది నాకు నష్టం కలిగించారు. చాలా మంది చెడ్డ సమాచారం, అబద్ధ సాక్ష్యం, అబద్ధాలు చెప్పడం. ఓకే. ఈ నెహెమ్యా గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు అక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయం చూశాను. ఆ మందిర నిర్మాణంలో చాలా మంది ప్రధానులున్నారు. అంటే వారికున్న సామర్థ్యాన్ని బట్టి. అయితే ఆసా కుమారుడైన జబ్దికి పుట్టిన మీకా కుమారుడైన మతన్యా ప్రార్థనా స్తోత్రముల విషయంలో ప్రధానుడిగా వర్ణించబడింది. ప్రధానుడిగా పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం రాసిపెట్టాడు. ప్రార్థనా స్తోత్రములు ఇవి రెండే. ఇవి రెండు మాత్రమే మనం చేయటానికి దేవుడు అనుమతిస్తాడు. కీడు చేసిన వారిని, అబద్ధ సాక్ష్యం చెప్పిన వారిని, అబద్ధములు చెప్పిన వారిని, మోసం చేసిన వారిని మోసం చేస్తుంటారు. మంచి మాటలు చెప్పి మోసం చేస్తుంటారు. వారి కోసం ప్రార్థన చేయటం, స్తుతించటం. ఆ మధ్యలో నుంచో ప్రభుని స్తుతించు. మేము అదే చేస్తున్నాం. దేవుడు ప్రార్థన వింటూ ఉన్నాడు. అప్పుడు సహవాసంలో పరిశుద్ధతను చూస్తాం. కాబట్టి ఇలా కీడు చేయ చూసి వారు సిగ్గుపడినారు. ఎప్పుడు సిగ్గుపడతారంటే, మనము వారి కోసం స్తోత్రములు చెల్లించుకోవడం. ఎవరు ఏమి కష్టం కలిగించినా, ఎవరు ఏం మాట్లాడుతుంటారు, విమర్శిస్తుంటారు. ప్రసంగ పీఠం నుంచి కూడా విమర్శిస్తుంటారు. అర్థమవుద్ది అది. స్తోత్రములు చెల్లించు, ప్రార్థన చెయ్యి, స్తోత్రం మాత్రమే చెల్లించు. అది మనము వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. కాబట్టి మనకు కీడు చేయ చూచువారు సిగ్గుపడతారు. మనకు కష్టము కలిగించేవారు సిగ్గుపడతారు. మనకు ఇబ్బంది కలిగించేవారు సిగ్గుపడతారు. కాబట్టి ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రభువును ఆరాధించడానికి మనం ఇష్టపడదాం. 4 విషయాలు మీ దృష్టికి తీసుకుని వచ్చాను. మన ప్రభువును ఆరాధించడానికి ఆయన నీతి మహాకాశము అంత ఉన్నతమైనది. ఆయన క్రియలు, ఆయన స్వభావం నీతితో కూడినది. ఆయన కఠిన బాధలను మనకు ఆయన స్వారూప్యంలోనికి రావడానికే అనుమతిస్తాడు గాని, మనం బాధపడుతుంటే ఆయన సంతోషించడు. మన బాధలు, కష్టాల్లో మనం వెళ్తుంటే దేవుడు ఆనందించేవాడు కాదు. అవి ఎందుకు అనుమతిస్తాడంటే, ఆయన స్వారూప్యంలోనికి రావడానికి, ఆత్మీయంగా బలపడటానికి, ఆత్మీయంగా పరిపక్వత చెందటానికి దేవుడు అనుమతిస్తాడు. మూడో విషయంగా ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతలో మన మనస్సాక్షి మేలుకొల్పబడినప్పుడు వచ్చేది వద్దన్నా ఆరాధన వస్తుంది. కాబట్టి ఆయన పరిశుద్ధతను చూసి మనం ఆరాధించుదాం. మూడవదిగా, ఆయన విమోచించిన నా ప్రాణము నిన్ను గూర్చి ఉత్సాహధ్వని. ఆయన మన విమోచకుడు. పాపపు దాస్యము నుంచి, పాపం యొక్క బంధకాల నుంచి, పాపం యొక్క అధికారం నుంచి విమోచించిన దేవుడు. కాబట్టి ఆయనను మనం ఆరాధించడానికి ఇష్టపడదాం. చివరగా, మనకు కీడు చేసేవారి విషయంలో దేవుడు స్తుతించే మనస్సు, ప్రార్థించే మనసు ఇచ్చేది కూడా ఆయనే. కాబట్టి ఇది మనం అభ్యాసం చేస్తే ఆయన స్వారూప్యంలోనికి వెళ్తాం. ఎవరైనా మనకి ఇబ్బంది కలిగించినా, ఎవరైనా మన గురించి అబద్ధ సాక్ష్యం చెప్పినా, ఎవరైనా మన గురించి అబద్ధాలు చెప్పినా, ప్రభువుకు అప్పగించి స్తుతించు, ప్రార్థన చేయ వారి కోసం దేవుడు ఆయన స్వారూప్యంలోనికి నడిపించి
ఆయనకు నిజమైనటువంటి ఆయన ఆనందించేటువంటి ఆరాధనలోనికి నడిపిస్తుంది.